బైబిల్స్ తెచ్చుకున్నారు. అందరూ తెచ్చుకున్నారు బైబిల్స్. ఓకే, ఈ మాటలు విశ్వాసంతో పలకండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నడిపించండి, స్థిరపరచండి, స్వస్థపరచండి, నీకు దగ్గరగా జీవించడానికి సహాయం చేయండి, రక్షణలోకి నన్ను నడిపిస్తురమ్మని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. ఒకసారి అంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి గాడిదలు కాసుకుంటూ ఉండేవాడు. ఏం కాసేవాడంట? గాడిదలు. సర్వసాధారణంగా గాడిద మీద ఏం పెడతారు? ఎక్కువగా బట్టలు కానీ లేకపోతే మరొక వస్తువులు కానీ ఎక్కువగా వాటి మీద పెట్టి చాలా దూరం నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క వ్యక్తి కూడా ప్రతిరోజు తన యొక్క వృత్తి అదే కాబట్టి గాడిదల మీద చాలా బరువు పెట్టి ఆ విధంగానే ప్రతిరోజు అవి ఎన్ని కిలోమీటర్లు అయితే నడుస్తున్నాయో ఈయన కూడా వాటి వెనకాల ఏం చేసేవాడంట? నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలాగా ప్రతిరోజు కూడా సుమారుగా 12 కిలోమీటర్లు గాడిదలు నడుస్తూ ఉండేవంట. అలాగా ఈయన కూడా నడుస్తూ క్రమంలో అయితే దేవుడు నమ్ముకున్న బిడ్డ, దేవుడు అంటే తెలిసిన వ్యక్తి. అయితే మధ్యలో ఏం చేసేవాడంటే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం మాటలు ఆ గాడిదలను పక్కకు పెట్టి ఆ యొక్క ఆహారం తినడానికి చెట్టు కింద కూర్చొని ప్రతిరోజు కూడా ఆహారం తిన్నాక కొద్ది సమయం ఆ చెట్టు కింద దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ఆరంభించేవాడు. తన దగ్గర ఎప్పుడు కూడా గాడిదలతో ఉన్నా కానీ తన బ్యాగ్లో ఎప్పుడు కూడా ఏముండేదంట? ఇది కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. ఎందుకంటే ఎప్పుడు సమయం ఉందో తెలియదు కాబట్టి ఆ యొక్క గాడిదలు మధ్యాహ్నం వేళ అలాగా విడిచిపెట్టినప్పుడు పచ్చికలో వీళ్ళు ఏం చేసేవారంటే ఆ చెట్టు దగ్గర కూర్చుని ఆ యొక్క ఆదికాండం ప్రారంభించి అలాగా బైబిల్ చదువుకుంటూ వస్తున్నాడంట. అలా చదువుతూ వచ్చే క్రమంలో నిర్గమకాండం దగ్గరికి వచ్చేసాడు. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో వచ్చేసాక అందులో ఏమున్నాయంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు అన్ని కూడా అందులో చక్కగా రాయబడి ఉన్నాయి. అందులో 6వ మాట రాయబడి ఉంది. ఏమన్న మాట రాయబడి ఉంది? చదువుతారు ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు 7వ దినము నీ దేవుని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు. చాలు. ఈ మాట చదివినప్పుడు దేవుడు నమ్మిన వ్యక్తి కాబట్టి అసలు ఈ మాట ఏంటో చూద్దాం, ఈ మాట ఏంటో అనుభవపూర్వకంగా మనం నేర్చుకుందాం అని చెప్పి తను టెస్ట్ చేశాడంట దేవుని యొక్క వాక్యాన్ని. ఏ టెస్ట్ అంటే కొన్ని గాడిదల్ని ఆదివారం వచ్చినప్పుడు విడిచిపెట్టేశాడంట. ఒక కాపుని పెట్టి ఈ గాడిదలను తోడుకుంటూ వెళ్ళిపోనాడంట. అందులో కొన్ని గాడిదలు మాత్రం ఆ రోజున ఎక్కడికి తీసుకెళ్ళినా విశ్రాంతినిచ్చి అలాగే ఇంటి దగ్గర దేవుని యొక్క సన్నిధి దగ్గర అలాగే ఏం చేశాడంట? కట్టి వదిలేశాడు అనమాట. ఇంకా దినమంతా కూడా ఈ గాడిదలు ఎక్కడికి వెళ్ళలేదు. మిగతా కొన్ని గాడిదలు మాత్రము ఆ రోజు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఆ వారమంతా కూడా పరీక్షించారు. దేవుడి యొక్క వాక్యానుసారంగా నేను పాటించాను. దేవుడు ఏమన్నాడు? 6 దినములు కష్టపడు, మిగతా 1 రోజు మాత్రం నువ్వేం చేయాలంట? దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకో అని ఎప్పుడైతే ఆ మాట ప్రకారం తను పాటించాడో టెస్ట్ చేసాక 1 వారం రోజుల తర్వాత చూస్తేనంట ప్రతిరోజు నడిచే గాడిదలు ఆదివారం వెళ్ళిపోయే గాడిదలు రోజు 12 కిలోమీటర్లు నడిస్తే ఆదివారం కూడా 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అంట. కానీ ఒక రోజు రెస్ట్ తీసుకునే గాడిదలు మాత్రం 12కి డబుల్ రోజుకి 24 కిలోమీటర్లు నడవడం ప్రారంభించినాయంట. హల్లెలూయా. ఇది వాస్తవానికి జరిగిన సంఘటన. ఆయన పేరు నేను మర్చిపోయాను కానీ వాస్తవంగా నిజంగా జరిగిన సంఘటన ఇది. అంటే తన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని టెస్ట్ చేశారు. ఏమని? అసలు ఈ వాక్యానుసారంగా మన యొక్క జీవితాలు జీవిస్తే అసలు ఏంటి లాభం? మన జీవితంలో ప్రతిరోజు 1 రోజు కూడా కష్టపడకుండా ఉంటే ఎలాగా? ఈ 1 రోజు మిగిలిపోతుంది కదా, ఇదే రోజు కూడా మనం కష్టపడి వెళ్ళిపోతున్నాం. అసలు ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి టెస్ట్ చేసినప్పుడు తన యొక్క జీవితంలో
ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇక మాట చెప్పానంటే, మన జీవితంలో కష్టపడవలసిన ఎన్ని దినాలండి? 6 దినాలనే. కానీ విశ్రాంతి దినము, పునరుద్ధాన దినములో మనం కనబడవలసింది ఎక్కడ? మనం మాత్రమేనా? ఏమన్నాడు? ఒకసారి చదువుతున్న వాక్యం 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. చదవండి అక్కడ. నిర్గమకాండం 20వ అధ్యాయము, ఇందాక చదివారు కదా, 6వ వచనం. 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. 8. ఓకే, సారీ. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు, అంటే దేవుడు ఏమన్నాడు ఇక్కడ? విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు గుర్తు పెట్టుకో అని. ఎందుకన్నా తెలుసా? మానవుడు మర్చిపోతాడు కాబట్టి, మానవుడు జ్ఞాపకము పెట్టుకోడు కాబట్టి ఇక్కడ దేవుడు సుస్పష్టంగా రాశాడు, జ్ఞాపకం ఉంచుకో. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా నువ్వు ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉండాలి. తర్వాత 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు 6 దినాలు విశ్రాంతి తీసుకోవాలా? కష్టపడాలా? నువ్వు కష్టపడాలి. 6 దినములు పని చేసుకోవాలి. తర్వాత 7వ దినము నీ దేవుని యెహోవాకు విశ్రాంతి దినం. ఇది ఎవరికి విశ్రాంతి దినం అంట? మనం ఆరాధిస్తున్న దేవునికి విశ్రాంతి దినము. దానిలో గుర్తుపెట్టుకుని నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లోనున్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి ఎలాగొచ్చాం? బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? మందిరానికి ఎలాగొచ్చామా? పిల్లలు ఎక్కడ ఉన్నారు? భర్త ఎక్కడ ఉన్నారు? ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మందిరానికి ఎవరితో రావాలంట? ఎవరితో రావాలి అంటే, ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ద్వారా మనకి ఆశీర్వాదం. భర్తను పక్కన పెడదాం, ఎందుకంటే కొంతమంది రక్షణ లేని భర్తలు ఉంటారు, మన మాట వినకపోవచ్చు, పక్కన పెడదాం. పిల్లల సంగతి ఏంటి? పిల్లలు కూడా నీ మాట వినట్లేదా? పిల్లలు నీ మాట వినకపోతే ఆ పిల్లవాడు నేను గౌరవించేటట్ట, గౌరవించకపోనట్ట. జ్ఞాపకం పెట్టుకోండి. నీ పిల్లలు చిన్న వయసులో ఉన్నారు, నీ పిల్లలు స్కూల్ లెవెల్లోనే ఉన్నారు, కానీ ఈ లెవెల్లోనే పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వారు దారి తప్పిపోయే పరిస్థితిలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఏ తప్పిపోయిన పరిస్థితులు ఉన్నారంట? త్రోవ తప్పిపోయిన పరిస్థితుల్లో. ఈ టైంలోనే స్కూల్ లెవెల్లోనే, కాలేజ్ లెవెల్లోనే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతున్నారంటే అర్థమేంటో తెలుసా? వాళ్ళు ఆల్రెడీ దారి తప్పిపోయారు. కాబట్టి ప్రభు సేవకుడిగా చెప్తున్నాను, ప్రభు దాసుడిగా చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను. మందిరానికి వచ్చేటప్పుడు పిల్లలతో కలిసి ఎక్కడ రావాలంట? దేవుని సన్నిధి తీసుకు. అలా చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలంట? వారికి అది ఆశీర్వాదం. ఆ ఒక్కరోజు నువ్వు గడిపే సమయమే వారమంతా మనకి ఎలా ఉంటుందంట? ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందండి. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క గాడిద ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవడం ద్వారా వారమంతా ఎంతో ప్రతిఫలాన్ని పొందుకుంది. నీవు నేను కనీసం ఒక్కరోజు కూడా అవసరంలా 3 గంటలు, అంతేనా? 11 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటలు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే ఎంతగా దేవుడు హెచ్చిస్తాడు, ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎంతగా దేవుడు అభివృద్ధిని ఇస్తాడు, ఎంతగా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, ఎంతగా దేవుడు అన్ని విషయాల్లో కీడు నుండి తప్పిస్తాడు. ఆలోచన చేద్దాం. కానీ ఈ రోజున ప్రభు యొక్క సన్నిధికి మనం ఏం చేయాలంటే 3 గంటలు, కనీసం ఒక్క రోజున 3 గంటలు మనం కేటాయిస్తే వారమంతా ఆశీర్వాదకరంగా మార్చేది ఎవరంట? దేవుడే. హల్లెలూయా. చదవండి యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3 నుండి 5 వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు.
ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలలో తుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొరలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడేను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది అయ్యాను. చాలండి. ప్రియమైన దేవుడి బిడ్డల జాగ్రత్త గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో? ప్రతి వారం చెప్తున్నా. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పాత నిబంధనలో యెహెజ్కేలు అనే గ్రంథం ఉంది. యెహెజ్కేలు అనే గ్రంథం ప్రవక్తల పుస్తకం అన్నమాట. అంటే ప్రవచించే పుస్తకం అన్నమాట. ప్రవక్త అయిన యెహెజ్కేలు ఇందులో ప్రవచించడం జరిగింది. దీన్ని ప్రవక్తల గ్రంథం అంటారు, ప్రవచన గ్రంథం అంటారు యెహెజ్కేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో యెరూషలేము పతనమైన తర్వాత, యెరూషలేము నాశనమైన తర్వాత వాళ్ళందరూ కూడా బబులోను చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరలోకి వెళ్ళిపోయాక వారితో పాటు ఎవరున్నారంట? యెహెజ్కేలు ఉన్నారు. యెహెజ్కేలు వాళ్ళందరికీ కూడా ప్రవచిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నాడంటే ఎవరి పాపాలకు వారే బాధ్యులు అని వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నాడంట? తెలియచేస్తున్నారు. అదేవిధంగా యెహెజ్కేలు ఏమని చెప్తున్నాడంటే దేవాలయం మీద ఆసక్తి కలిగిన వ్యక్తి, అదేవిధంగా పరిశుద్ధమైన జీవితం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి ఎవరంట? యెహెజ్కేలు. ప్రియమైన దేవుని బిడ్డలు మొదటిగా తను అందరికీ కూడా చెప్పింది ఏంటో తెలుసా? ఎవరి పాపాలకి వారే బాధ్యులు. ఈ రోజున చాలా మంది కుటుంబాలు చూస్తే గనక, వారి యొక్క జీవిత విధానం చూస్తే గనక ఎవరి పాపాలకి వారే బాధ్యులు. మీరు చేసిన పాపాలకి మీరే బాధ్యులు, నేను చేసే పాపానికి నేనే బాధ్యులు. అయితే ఒక శుభవార్త మీకు ఏం చెప్పాలంటే, ఎవరి పాపాలకి వారే బాధ్యులనే పాత నిబంధనలు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపము నా పాపము సమస్తము కూడా దేవుడు ఏం చేశారంట? కొట్టివేశారు. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విశ్వసించావో, ఎప్పుడైతే పాపాన్ని పశ్చాత్తపడ్డావో, ఎప్పుడైతే ఆయన యొక్క రక్తము చేత నీ యొక్క పాపాలని కడుక్కున్నావో, నీవు నేను కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాం. అంటే ఇప్పుడు మనందరం కూడా ఎవరు అంట? పరిశుద్ధులము. ఇప్పుడు మనందరం కూడా నీతిమంతులము. అయితే ఇక్కడ యెహెజ్కేలు పట్ల ఒక దేవుడు చెప్తున్న విషయాలు ఏంటంటే, యెహెజ్కేలు దేని బట్టి ఆసక్తి కలిగి ఉన్నాడంటే దేవాలయం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. రెండోదిగా పరిశుద్ధమైన జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవాలయము కూల్చబడింది, ప్రాకారాన్ని కూల్చబడింది. అటువంటి సమయంలో 13 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. అయ్యో మాకు దేవాలయం లేదు, ప్రాకారాలను కూడా కూల్చబడి ఎవరు కడతారు మరలా అని ఏడుస్తున్న సందర్భంలో యెహెజ్కేలుకి దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఇదిగో నువ్వు నూతనమైన దేవాలయాన్ని ఈ విధంగా కట్టబోతున్నావు, ఈ విధంగా ఉంటదని చెప్పి యెహెజ్కేలుకి ఒక దర్శన రూపంగా దేవుడు ఏం చేశాడంట? ఉంచాడు. అందుకనే యెహెజ్కేలుకి దేని పట్ల ఆసక్తి ఉంచాడంట? దేవాలయం పట్ల ఆసక్తి ఉంచాడు. అదేవిధంగా పరిశుద్ధమైన జీవితం పట్ల ఆసక్తి ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్న మనము, దేవుడి సన్నిధికి వస్తున్న మనము ఈ రోజున దేవాలయం పట్ల ఆసక్తి ఉంచాలని ప్రభు మాట్లాడుతున్నారు. దేవాలయాన్ని మనం ప్రేమించాలని ప్రభు మాట్లాడుతున్నారు. దేవాలయం పట్ల ఎంతో ప్రీతి కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క మందిరం అంటే ఎంతో శ్రద్ధ ఉండాలని ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు దేవాలయం పట్ల ప్రీతి కలిగి ఉండాలి? ఎందుకు దేవుని యొక్క సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. మనకు క్షేమము కావాలంటే దేని మీద ఆసక్తి పెంచుకోవాలంట? దేవాలయం పట్ల. దేవాలయం పట్ల ఆసక్తి పెంచుకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవాలయం పట్ల ఆసక్తి ఉన్నవారు ప్రార్థనకు వస్తారు, దేవాలయం పట్ల ఆసక్తి ఉన్నవారు పాటలు పాడుతారు,
దేవాలయం పట్ల ఆసక్తి కలిగిన వారు వాక్యం వింటారు. దేవాలయం పట్ల ఆసక్తి కలిగిన వారు వాక్యానుసారంగా నడుచుకుంటారు. దేవాలయం పట్ల ఆసక్తి కలిగిన వారు దేవుని యొక్క కార్యక్రమంలో ఏమవుతారంట, పాలుపంచుకుంటూ ఉంటారు. ఈరోజు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, మనందరము కూడా దేని మీద ఆసక్తి ఉంచాలంట, దేవాలయం పైన ఆసక్తి ఉంచాలి. దేవాలయం యొక్క ఆ యొక్క నిర్మాణం నిమిత్తమై ఆసక్తి పెట్టాలి అని యెహెజ్కేలు ద్వారా దేవుడు మనందరికీ వినిపిస్తున్నాడు. రెండోదిగా తన యొక్క జీవితంలో దేని మీద ఆసక్తి కలిగి ఉన్నాడంట, పరిశుద్ధత మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి అంశం. ఈరోజు చాలా మంది దేవాలయం మీద ఆసక్తి కలిగి ఉంటున్నారు. దేవాలయం మీద ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నాం, అంతేనంటారా? మంగళవారం నాడు ప్రార్థనలకు వస్తున్నారంటే అర్థం ఏంటి? దేవాలయం మీద ఆసక్తి ఉన్నట్టే. శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు వస్తున్నారంటే అర్థం ఏంటి? దేవుడి మీద ఆసక్తి ఉన్నట్టే. ఏమన్నా ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా వెళ్తున్నారంటే అర్థం ఏంటి? దేవుడి మీద ఆసక్తి ఉన్నట్టే. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, దేవాలయం పట్ల మాత్రం ఆసక్తి కాదు, పరిశుద్ధమైన జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఏ జీవితం అంట? పరిశుద్ధమైన జీవితము, వినయముతో కూడిన జీవితము, భక్తితో కూడిన జీవితం కూడా నీకు ఉండాలి. పరిశుద్ధమైన నోరు లేకుండా పరిశుద్ధమైన పాటలు పాడుతున్నావా? పరిశుద్ధమైన జీవితం లేకుండా పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని చదువుతున్నావా? ఆలోచించండి. ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క పద్ధతులు వస్తేనే మనకు ఆశీర్వాదం, అంతేనంటారా? హాస్పిటల్కి ఎటువంటి పద్ధతులు వెళ్ళాలి? ఆ పద్ధతులు వెళ్తేనే మనకి ఏంటంటే ఆశీర్వాదం. అంటే ఏ పద్ధతి అంట? వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తాం? ఆధార్ కార్డు పెట్టుకుంటాం, ఏమండి ఏం కావాలి అన్ని పెట్టుకొని వెళ్ళాక ఓపీ రాయించుకుంటాం, కాసేపు కూర్చుంటాం, డాక్టర్ని కలుస్తాం, టెస్టులు చేయించుకుంటాం, మళ్ళీ రిపోర్ట్స్ వస్తాయి, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ మందులు ఇస్తారు, అప్పుడు ఇంటికి వస్తుంది. ఏంటది? హాస్పిటల్ పద్ధతి అది. స్కూల్కి వెళ్తారు చాలా మంది పిల్లలు, ఉదయం లేచి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయాక ఆ యొక్క పీరియడ్స్ అన్ని కూడా అయిపోయాక, టైం టేబుల్ అంతా అయిపోయాక మళ్ళీ చక్కగా వాళ్ళు ఎక్కడికి వస్తారంట, ఇంటికి. అది వెళ్ళే పద్ధతి. కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. చదివిన వాళ్ళు ఎలాగెళ్తారంటే గబగబగా లేచిపోయి అంతా రెడీ అయిపోయి చదువుకుని వెళ్తారు. చదవలేని బ్యాచ్ ఉంటుంది, ఈరోజు స్కూల్ లేకపోతే బాగుండు, ఈరోజు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోతే బాగుండు, లేకపోతే ఈరోజు ఏమన్నా చచ్చిపోతానే బాగుండు, ఏమండి ఉంటారండి స్టూడెంట్స్ ఉంటారు. ఏమండి ఆ పద్ధతిలో ఉంటది. మరి పనికెళ్ళే పద్ధతి కూడా ఉంటది. పనికెళ్ళే పద్ధతి ఎలా ఉంటది? సమయం చూసుకుంటారు, సమయానికి అక్కడికి వెళ్ళి తంబేసేమా లేదా, మళ్ళీ వచ్చేటప్పుడు సమయానికి తంబేసేమా లేదు. ఒకవేళ వెళ్ళి ఎంత ప్రయాసపడినా తంబేలోపోతే చేసిన పని వ్యర్థమే. ఏమండి వ్యాపారంగా వెళ్ళేవారు అందరూ పడుకునేటప్పుడు ఎంత ఎలా ఉంటది? ఎప్పుడు వెళ్ళండి అక్కడ గారు వ్యాపారానికి ఏమంటే అందరికి అందుబాటులో ఉన్నప్పుడు వ్యాపారం చేస్తారు. అంటే ప్రతిదానికి పద్ధతి ఉంది. అదే విధంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చే పద్ధతి ఉంది. ఎలాగో తెలుసా? పరిశుద్ధమైన అలంకారంతో దేవుని సన్నిధికి ఏం చేయాలంట? అడుగు పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ ప్రపంచం చూస్తే, సంఘాలు పరిస్థితి చూస్తే కనుక చాలా మంది పరిశుద్ధమైన జీవితం లేకుండా పరిశుద్ధమైన ఆలయానికి వస్తున్నారు. వారమంతా పరిశుద్ధమైన మాటలు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో వచ్చి పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు. వారమంతా పరిశుద్ధమైన పాటలు పాడుకోకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చి పరిశుద్ధమైన పాటలు పాడుతున్నారు. వారమంతా దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చాక పరిశుద్ధమైన వాక్యాన్ని తెలుస్తున్నారు. కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా యొక్క సన్నిధికి నా పద్ధతులు రావాలి కానీ నీ పద్ధతులు రావడము కాదు. దేవుని యొక్క సన్నిధికి దేవుని పద్ధతులు రావాలి. దేవుని పద్ధతి అనగా నువ్వు పరిశుద్ధత కలిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆరాధించడం ద్వారా ఈ ఆరాధన ఎవరికి ఆరాధన ఉంటుందంట? దేవునికి యోగ్యకరంగా మార్చబడుతుంది. కానీ నీ జీవితము పరిశుద్ధత లేకుండా, నీ జీవితము భక్తి జీవితం లేకుండా, నీ జీవితం చూస్తే ఎప్పుడు చూసినా దుర్వాసనతో ఉన్న జీవితం చూసి దేవుని యొక్క సన్నిధిలో అడుగుపెట్టి ప్రభువానికి స్తోత్రం అంటే దేవుడు అంటున్నాడు, ఈ పద్ధతి నాకు నచ్చదు. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? వారమంతా పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? వారమంతా పరిశుద్ధమైన ప్రవర్తన అనుకుంటుందా? వారమంతా పరిశుద్ధమైన దృశ్యాలను చూస్తున్నావా? వారమంతా పరిశుద్ధంగా నీ ప్రవర్తనను కాపాడగలుగుతున్నావా? కానీ ఈ రోజున మన యొక్క జీవితంలో పరిశుద్ధతలో మార్చబడాలి. ఈ రోజున వాక్యాన్ని విని వెళ్ళామంటే వారమంతా కూడా ఏ వాక్యం అనుసరించాలంట? దైవజనుడు చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకొని
ఆ వాక్య ప్రకారం నేను ఉన్నానా లేదా ఈ రోజున, ఆ వాక్య ప్రకారం నడుచుకుంటున్నానా లేదా అని ప్రతి దినము మనం ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలండి. కానీ ఈ రోజున పరిశుద్ధము లేకుండా అక్రమ సంబంధాలతో దేవుడి సన్నిధికి వస్తారు, పరిశుద్ధత లేకపోతే అబద్ధాలతో కూడిన జీవితం కలిగి దేవుని సన్నిధికి వస్తారు. దేవుడు అంటున్నాడు, అలా కదమ్మా, నువ్వు పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన అలంకారాలు ధరించి నువ్వు సన్నిధికి వచ్చి నన్ను ఆరాధిస్తే ఆ ఆరాధనతో నేను మెప్పు పొంది నేను నీ స్థితిగతులను ఏం చేస్తాను, దేవుడు మారుస్తాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధత మీద ఆసక్తి పొందిన వారు పాపము చేయడానికి ఇష్టపడతారా, పాపము చేయకుండా తిరగడానికి ఇష్టపడతారా? పాపము చేయకుండా ఉండడానికి ఇష్టం. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా పరిశుద్ధతగా బ్రతకాలి, వారు ఎప్పుడు కూడా పవిత్రంగా బ్రతకాలి, వారు ఎప్పుడు కూడా పాప మలిన్యము అంటించుకోకుండా దేవుడు చూస్తున్నాడు, దేవుడు కనుక రోషంగా బ్రతకాలని ఆలోచన చేసేవారు ఎప్పటికప్పుడు దేనికి దూరంగా ఉంటారంట, వాళ్ళు పాపానికి దూరంగా ఉంటారు. ఈ రోజున ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పెట్టారా, పరిశుద్ధమైన అలంకారాలు ఉన్నాయా మనకి? పరిశుద్ధమైన జీవితం ఉందండి? పరిశుద్ధమైన భక్తి ఉందా మనకి? దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు అయితే దేవాలయం పట్ల ఆసక్తి కలిగిన మంచిదే, కానీ అంతకంటే ఇంకో ఆసక్తి ఏంటో తెలుసా, తన యొక్క ప్రవర్తన ఎంతో పరిశుద్ధంగా కాచుకున్నాడు. ఈ రోజున మనందరూ కూడా అది కావాలండి, పరిశుద్ధమైన ప్రవర్తన. దేవా, పరిశుద్ధమైన ప్రవర్తన నాకు దయచేయి. తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది చక్కని మాట, చదువుతారు ఒకసారి. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతారు ఒకసారి. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. మొదటి ఏంటంట, పవిత్ర హృదయం నుండి. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మన హృదయం ఎలా ఉండాలంట, పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఎప్పుడు మన హృదయాలు చెడిపోతాయో తెలుసా, ఎప్పుడు మన హృదయాలు మలినం అవుతాయో తెలుసా, ఎప్పుడు మన హృదయాలు చెడుగా మారుతాయో తెలుసా, ఇతరుల్లో జీవితాల నుండి లోపాలు వెతుకుతారు చూసారా. ఇంకెప్పుడు కూడా వారి యొక్క జీవితం చూసినప్పుడు లోపాలు వెతుకుతూనే ఉంటారు, తప్పు పడ్డానే ఉంటారు. వారి హృదయాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట, చెడిపోయి ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఇతరుల జీవితాల నుండి వారి లోపాన్ని గుర్తించకూడదు, కానీ వారిలో ఉన్న మంచి మనం ఏం చేయాలంట, గుర్తించాలి. అందుకనే ఒక కథ ఉంటది, హంస బోత పాలు తాగుతుంది కదా, ఏంటంటే అది హంస. అదంట పాలు నీరు రెండు కలిపి ఉంటానంట, ఓన్లీ పాలు మాత్రమే స్వీకరిస్తుందంట, నీళ్లు మాత్రం విడిచిపెట్టేస్తుందంట. అదే విధంగా మనం ఇతరుల నుంచి ఎప్పుడు కూడా మంచిని చూడాలి, చెడుని చూడకూడదు. ఎందుకంటే పరిశుద్ధమైన వాడు ఒక్కడు కూడా లేడు. నాలో లోపాలు ఉంటాయి, మీలో లోపాలు ఉంటాయి, కానీ మన యొక్క జీవితం ఎప్పుడు కూడా ఇతరుల నుంచి గమనించవలసింది ఏంటంట, మంచి లక్షణాలు. ఆ మంచి లక్షణాలు మనలో అవలంబించుకునేటప్పుడే మనలో పెర్ఫెక్ట్ గా మనం ఏం చేస్తామంట, మారుతూ వస్తాం ప్రియమైన దేవుని బిడ్డరా. కాబట్టి మన జీవితం ఎటువంటి హృదయం ఉండాలంట, పవిత్రమైన హృదయం ఉండాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన అలంకారం ధరించి ఎక్కడికి వచ్చాం, మనము దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చాక 4 లోతు అనుభవాలు కూడా మనం ఏం చేయాలంట, వెళ్ళిపోతూ ఉంటాం. చదువుతున్నాను వినండి, యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో చదువుతున్నాను. మొదటిగా ఇక్కడ చీలమండ లోతు అని రాయబడి ఉంది. ఏ లోతు అంట, మొదటిగా చీలమండ లోతు. తర్వాత రాయబడి ఉంది మోకాల లోతు. ఏ లోతు అంట, మోకాల లోతు. తర్వాత రాయబడి ఉంది మొల లోతు. ఏ లోతు అంట. తర్వాత రాయబడి ఉంది ఏదవలసినంత లోతు. 4 లోతులు ఉన్నాయి. మొదటిగా ఏంటంట, క్షేమ ఏంటది, చీలమండ లోతు. అందరూ చెప్పండి, చీలమండ లోతు. రెండోదిగా మోకాలు లోతు. మూడోదిగా నడుము లోతు. తర్వాత ఏదవలసిన లోతు. ఈ 4 లోతులు కూడా ప్రతి విశ్వాసి కూడా వెళ్ళవలసిందే. అర్థం చేసుకోండి. మొదటిగా చీలమండ లోతు అనగా మన పాదములకి చీలమండ ఎక్కడ ఉంటదంట, కింద ఉంటది. నిలబడాలంటే దేని మీద నిలబడతాం, మనం పాదం మీద నిలబడతాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే దేని మీద వెళ్తాం, పాదాల మీద వెళ్తాం. ఎక్కడైనా ఉండాలన్నా నిలబడాలన్నా ఏది అవసరం అంట, పాదాలు అవసరం. ఇప్పుడు అదే విధంగా భక్తి జీవితంలో ఆత్మీయంగా ఎదగాలంటే ముందుగా మనకి ఏ లోతు కావాలంట, చీలమండ లోతు కావాలి. ఈ చీలమండ లోతు దేనికి సాదృశ్యం ఉందంటే, మారు మనసుకి సాదృశ్యంగా ఉంది. అర్థం చేసుకోండి, దేనికి సాదృశ్యం ఉందండి, మారు మనసు. ఇప్పుడు దేవుళ్ళలో బాగా ఈత కొట్టాలి, దేవుడు అంటే నేను చూడాలి, దేవుడి స్వరాన్ని నేను వినాలి,
దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి అంటే ముందుగా మనకి అనుభవం ఉండాలి, మారు మనసు అనే అనుభవము ఉండాలి. మారు మనసు లేకుండా, హృదయము మార్పు చెందకుండా, మనస్సు మార్చుకోకుండా నీ యొక్క జీవితంలో మోకాల్లోకి వెళ్తానంటే కుదరదు. ముందు చీలమనగా నీ యొక్క జీవితం పరిపూర్ణంగా మారిపోవాలి, నీ మనస్సు పరిపూర్ణంగా మారిపోవాలి. అప్పుడే దేవుని యొక్క స్వరాన్ని మనం వింటాం, అప్పుడే దేవునితో సహవాసం పెరుగుతుంది, అప్పుడే దేవునితో మాట్లాడగలుగుతాం, అప్పుడే దేవుడు అంటే ఏంటో ఇష్టపడతాం అప్పుడు. కానీ మారు మనసు లేకుండా దేవునితో సహవాసం ఉండాలంటే కుదరదు. మారు మనసు లేకుండా వాక్యాన్ని ఎక్కువగా చదవాలంటే కుదరదు. మారు మనసు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో గడపాలంటే కుదరదు. ఇప్పుడు కావాల్సింది ఏంటి? మనకి మారు మనసు కావాలి. ఇప్పుడు అడుగుతున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పరిపూర్ణమైన మారు మనసు పొందేవా? సంపూర్ణమైన మారు మనసు పొందేవా మనం? దేవుడు అడుగుతున్నాడు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉందండి. నేడు రేపు ఆయన రాబోతున్నాడు. నువ్వు బుద్ధి లేని కన్నికలాగా ఉన్నావా, బుద్ధిమంతుని కన్నికలాగా ఉన్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు మారు మనసు పొందలేదంటే, రక్షణ అనుభవం లేదంటే, బాప్తిసం అనుభవం లేదంటే జాగ్రత్త, నువ్వు మరొక లోతులకి ప్రవేశించడానికి వీలు లేదు. ఎందుకంటే రక్షణ అనుభవం లేకుండా ఆ యొక్క అనుభూతిని మనకి తెలియదండి. కాబట్టి మొదటిగా మారు మనసు కావాలి. మారు మనసు అంటే ఏంటంటే పాత జీవితాన్ని సమాధి చేయడమే. అంటే ఎంత ముందున్న జీవితం మళ్ళా మనకి ఆ జీవితం మనకి వద్దు. కాబట్టి మొదటిగా ఏ లోతు కావాలంట? శీలమన లోతు. అనగా ఏ జీవితం కావాలి మనకి? మారు మనస్సు. కానీ ఈ రోజున చాలా మందికి మారు మనస్సు లేని జీవితాలు ఉంటున్నారు. వారి ఏ కోణంలో చూసుకున్నా మనసు మార్పు లేని జీవితంలో ఉంటున్నారు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ జీవితము పరిశుద్ధాలయంలో అడుగు పెట్టాక నువ్వు మారు మనసు కలిగిన స్త్రీ వలె ఉండాలి. మారు మనసిన స్త్రీ వలె జీవించాలి. మారు మనసు కలిగిన పురుషుడు వలె బ్రతకాలి. మరి మారు మనసు కలిగిన స్త్రీ ఎలా ఉంటది? మారు మనసు కలిగిన పురుషుడు ఎలా ఉంటుంది తెలుసా మీకు? చదవండి. తీతుకు రాసిన పత్రిక, చాలా జాగ్రత్తగా ఉండండి మాటలు. తీతుకు రాసిన పత్రిక సాధారణంగా ఎంతమంది స్త్రీలు ఉంటారో తెలుసా? సంఘంలో వృద్ధ స్త్రీలు ఉంటారు, అంటే ముస్లింలు ఏమండి, వాళ్ళు సంఘంలో ఉంటారు. రెండవదిగా యవన స్త్రీలు ఉంటారు. మూడవదిగా యవన పురుషులు ఉంటారు. వీళ్ళు మారు మనసు పొందినప్పుడు ఎలా ఉంటారో చూద్దాం. చూడండి. మూడవదిగా ముస్లింలు చెప్తున్నా, 2వ అధ్యాయం 3వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఆజ్ఞనే వృద్ధ స్త్రీలు అనగా ఎవరమ్మా? ముస్లింలు. ఏమండి, వయసు పైబడిన వారు. వారికి దేవుడు రాసిన కొండ కత్తెలు, మిగుల మద్యపానాశక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్టు చాలు. ముసలములు అనగా పెద్దవారు, పెద్ద స్త్రీలు, వృద్ధాప్యులు ఉన్నవారు. దేవుడు చెప్తున్నాడు, మీరు కొండ కత్తెలుగా ఉండొద్దు. ఎక్కడ విషయాలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు తీసుకెళ్ళి ఎక్కడ చెప్పడం మీకు తగదు. ఎందుకు ఆ వృద్ధ స్త్రీ రాశాడంటే, సర్వసాధారణంగా లోకానుసారంగా ఆలోచన చేస్తే పెద్దవారికి ఆ టైంలో ఏముండదంట? పని ఉండదు, అది కూడా ఉండదు. కానీ ఎప్పుడు కూడా టైం పాస్ చేయాలంటే ఏంటి? వాళ్ళకి ఎక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ సోదేయడం, ఆ మాటలు తీసుకెళ్ళి మనం అక్కడ చెప్పడం, ఇలా సోదేది. ఇలా కామెలో ఉంటారు ఆళ్ళల్లో, అయిపోతుంది ఆళ్ళకి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, మారు మనసు పొందిన వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా? నీవు కొండ కొత్తలను చెప్పకూడదు, పనికి మాటలు మాట్లాడకూడదు, ఎక్కడ మాటలు అక్కడెక్కడ మాటలు చెప్పకూడదు, అనవసరమైన మాటలు నువ్వు చెప్పకూడదు, దేవుని నామాన్ని దూషించకూడదు. హల్లెలూయా. ఇది ఎవరికంటే? పెద్దవారికండి. గుర్తుపెట్టి, ఎవరిని విమర్శించట్లేదు, వాక్యం చెప్తున్నాను అంతే. ఏమండి, పెద్దవారు మారు మనసు పొందినట్లయితే మీరు ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడో చెప్పడానికి వీలు లేదు. రెండోదిగా చదవండి. ఇప్పుడు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను, ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకునే వారును, మంచి వారిని ఉండవలనని బుద్ధి చెప్పుచు
మంచి ఉపదేశము చేయవలనై ఉండవలననియు. ఏముందంటే యవనస్తులు చెప్తున్నారు, ఏమండి మీరు మీ భర్తలకి ఎలా ఉండాలంట? లోబడాలి, భర్తలకి విధేయత చూపించాలి, భర్తకి మాటకి గౌరవించాలి. ఈ రోజున చాలా మంది భర్తలు విధేయత చూపిస్తారు అంటున్నారా? భర్తను ఎలా పిలుస్తారో కూడా తెలియదు. అవునంటారా కాదంటారా? మొన్న నరేష్ నవీన్ వివాహంలో చెప్పాను, చాలా మంది భర్తలని గౌరవంగా పిలవరు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే జాగ్రత్తగా వినండి, కుటుంబాన్ని కట్టుకోవాలంటే భర్తని వినయంగా పిలవడం నేర్చుకోవాలి, భర్తని చాలా విధేయతగా పిలవడం నేర్చుకోవాలి, యామిండి అని పిలవడం నేర్చుకోవాలి. కానీ ఈ రోజున చాలా మంది భర్తల్ని ఎలా పడతాలో పిలుస్తారు, విలువ లేకుండా పిలుస్తారు. పెళ్ళైన భర్తలు అంట, ఒకసారి ఒక స్నేహితుడికి పెళ్ళయిందంట. పెళ్ళయ్యాక వాళ్ళిద్దరు కూడా ఒక గ్రామంలో ఉన్నారు. అయితే వారి స్నేహితుడు, పెళ్ళైన స్నేహితుడు వేరే దేశం నుంచి అప్పుడే వచ్చారు. వచ్చాక సరే కలుద్దాం కదా అని ఆ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నాడంట. తలుపు పడితే ఆ యొక్క స్నేహితుడి యొక్క భార్య తలుపు తీసిందంట. అన్నాడంట, మనోజ్ ఉన్నాడా అని అడిగిందంట. ఎవరైనా ఏమడిగింది? మనోజ్ ఉన్నాడా అని అడిగితే, అప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా, భార్య కోపం వచ్చింది. ఏంటి ఉన్నాడా అంటున్నావేంటి అని కోపం వచ్చి, మనోజ్ గారు ఉన్నారా అని అడగలేవా అంటే అప్పుడు ఈ స్నేహితుడు అప్సెట్ అయ్యాడు. ఓహో, పెళ్ళికి ఎంత గౌరవం వస్తుందా అని చెప్పి మళ్ళీ వచ్చేసరి ఇంటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చాడంట. వచ్చి తలుపు కొట్టి, మనోజ్ గారు ఉన్నారండి అని అడిగాడంట. అది అక్కడ ఉన్నాడు అందంట. ఏమైపోయింది ప్రేమ? ముందమ్మా మనోజ్ గారు అంది, తర్వాత అది అక్కడ ఉన్నాడు. ఈ రోజు చాలా మంది భర్తలనే అది అక్కడ ఉన్నాడు, అలాగే వెళ్ళాడు. ఎలారా అన్నవాళ్ళు లేరంటారా? ఉన్నారు. భర్తల్ని గౌరవంగా ప్రేమించాలి, గౌరవంగా పలకరించాలి. అది ఆధ్యాత్మికానికి కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ అండి. అందుకనే ఈ రోజున చాలా మంది భార్యలు భర్తల్ని వదిలేస్తున్నారు. చాలా తప్పది ఏమండి. అందుకనే ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి ప్రతికూలమైన వాతావరణం వచ్చినా భార్యలు ఏనాడు కూడా భర్తని వదిలేయడానికి వీలు లేదు. అది దేవుడు చెప్పిన నిబంధన. ఒక్కసారి వివాహం అయ్యాక కష్టమైన సుఖమైన, అందుకనే వివాహం ఏమని ప్రమాణం చేస్తారు? కష్టమైన సుఖమైన వ్యాధి అయినా బాధ అయినా నేను నీతోనే ఉంటాను, నీతోనే కాపురము చేస్తానంటారు. కానీ ఏమైపోతున్నాయి? గుర్తుపెట్టుకోండి, భర్తని గౌరవించడం నేర్చుకోండి, భర్తను గౌరవంగా పిలవడం నేర్చుకోండి. అంతేగాని రారా ఇల్లు అక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. రాజమండ్రిలో కుటుంబం ఉంది, నేను వెళ్తే వాళ్ళ అమ్మని దేవి అని పిలుస్తున్నాడు. వాళ్ళ అమ్మ పేరేంటి? దేవి. ఇలా అమ్మని పిలువ అంటే దేవి పాస్టర్ గారు వచ్చారు అంటున్నాడు. ఎంత ఉంటాడు అంతే, వెంటనే క్లాస్ ఇచ్చాను వాడికి వాళ్ళ అమ్మ ఎదురుగా. ఏమండి అంటే తల్లిదండ్రులు గారభం అనుకుంటారు, కానీ గారభం అన్ని చోట్ల పనికిరాదండి. ఏమంటే అర్థమైందా? గారభం అన్ని చోట్ల పనికిరాదు. ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండించాలి, ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి ఇచ్చాలి, ఎక్కడ లీజ్కి వదిలేయాలో అక్కడ వదిలేయాలి. కాబట్టి భర్తల్ని ఎలా పిలవాలండి? మీరు మీ భర్తలని గౌరవంగా పిలవాలి. తర్వాత ఏముంది అక్కడ? తమ భర్తలను శిష్యులను ప్రేమించేవారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకున్న వారును. ఎక్కడ ఉండాలంటే ఎంట ఉండాలా బయట ఉండాలా? రెండవదిగా ఇంట ఉండాలి, ఇంట్లో ఉండి పని చేసుకొని నేర్చుకోవాలి. తర్వాత ఏముందంట? మంచి వారిని ఉండవాలని బుద్ధి చెప్పొచ్చు, మంచి ఉపదేశము చేయవారిని ఉండవాలని. అంటే ఆ యొక్క యవ్వనస్త్రీ తన కుటుంబానికి మంచి బోధ చేయాలి, మంచి ఉపదేశం చేయాలి. మనం దేవుడి యొక్క మందిరంలో ఉండాలి, దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుడి యొక్క వాక్యం చదువుకోవాలి, దేవుడి యొక్క వాక్యం నేర్పించాలి, దేవుడి యొక్క పాటలు పాడాలి. అప్పుడే ఆ యొక్క ఉపదేశం, ఆ యొక్క బోధ ఎవరికి వెళ్తుందంటే మన యొక్క బిడ్డలకి, మీ యొక్క బిడ్డలకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రెండోది, యవన స్త్రీలు ఎవరికి లోపడాలండి? ఇప్పుడు భర్తలకి లోపడి. వాళ్ళు విసిగిస్తారు, లేకపోతే అన్యులైతే ఒకవేళ రక్షణ పొందకపోతే కొంచెం యాతన ఉంటుంది, కానీ సహించుకోవాలి. అప్పుడే వారందరూ కూడా దేవుడు ఏం చేస్తారంట? రక్షించుకోండి. ఇప్పుడు యవన పురుషులను ఏమన్నారంట? 6వ వచనంలో ఒకసారి, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార విషయమై మాదిరిగా పురుషులకు చెప్తున్నాడు. ఎవ్వరితోనూ ఏమనిపించుకోకుండా ఒక మాదిరికరమైన జీవితం నీవు జీవించావు. అర్థమైందండి?
మారు మనసు పొందిన వ్యక్తి, సంఘానికి వస్తున్న వ్యక్తి, సంఘంలో అడుగు పెట్టిన వ్యక్తి మన జీవితాలు ఒక్కో విషయం మాత్రమే చూపించాను. వృద్ధులైతే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడో చెప్పకూడదు. రెండో వాళ్ళు స్త్రీలైతే, ఎవడ స్త్రీలైతే భర్తలకు లోబడి ఉండి తన కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి. పురుషులైతే ఎవరితోనో ఏమి అనిపించుకోకుండా ఒక మాదిరికరమైన జీవితాన్ని ఏం చేయాలంట, కట్టుకోవాలి. ఇది ఏ లోతు అంటే ఇది చీలమండ లోతు. చీలమండ లోతు అంటే మారు మనసుకి సంబంధించి. రెండోది ఏ లోతు అంట, మోకాళ్ళ లోతు. ఇది దేనికి సాదృశ్యందంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం ఉంది. మొదటిగా నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో అక్కడే ఉండిపోకూడదు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో ఆ లోతులోనే ఉండిపోకూడదు. కానీ ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఏంటో తెలుసా, ప్రార్థన అనుభవం నువ్వు ఎవరో నేర్చుకోవాలి. ప్రార్థన జీవితం ఎక్కువగా పెంచడం నేర్చుకోవాలి. ప్రార్థనగా దేవుడితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితాలు ధన్యకరంగా దేవుడు ఏం చేస్తాడంట, మారుస్తాడు. దేవదాస్ అయ్య గారు అని ఒక భక్తుడు ఉన్నారు, పాస్టర్ గారు. ఆయన ఒక మాట చెప్పాడు, హాస్పిటల్లో గడిపే సమయం ప్రార్థనలో గడుపుతానంట రోగాలన్నీ కూడా నయమైపోతాయంట. ఎంత సమయం అంట, హాస్పిటల్లో గడిపే సమయం మోకాళ్ళ మీద గడుపుతానంట రోగం అంతా కూడా ఏమవుతుందంట, నయమైపోతుందంట. అంటే హాస్పిటల్ ఎంత సమయం గడుపుతాం, గడిచి హాస్పిటల్కి వెళ్తాం, ఓపీ తీసుకుంటాం, కూర్చుంటాం, మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, టెస్టులు చేయించుకుంటాం, రిపోర్ట్స్ వరకు వెయిట్ చేస్తాం, మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మళ్ళీ అంటే ఈ టైం అంతా కూడా క్యాల్కులేట్ చేసే టైము దేవుడి యొక్క సన్నిధిలో మోకరిస్తారంట. మనకున్న రోగాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంట, స్వస్థపరుస్తారు. ఈ రోజున ప్రార్థన అనుభవం నీకు ఉందమ్మా. కుటుంబ జీవితంలో ప్రార్థన ఉందా? కుటుంబీకులుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన చాలా అవసరమండి. అందరూ కుటుంబ ప్రకారంగా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నీ భర్తకి మారు మనసు లేకపోతే బిడ్డల్ని దగ్గర చేర్చుకొని కనీసం ఒక అరగంటైనా కుటుంబంతో ప్రార్థన చేసుకోవాలి. అది చాలా ఆశీర్వాదకరం. ఆ కుటుంబ ప్రార్థనే నీ బిడ్డలకి నీకు వెలుగునిస్తుంది. ఈ రోజున కుటుంబ ప్రార్థన లేదు చాలా మంది. కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. రెండోదిగా ప్రార్థన జీవితంలో మనం వెళ్ళిపోవాలి. మూడోదిగా బలంలో తనగా, నడుములో తనగా ఏంటో తెలుసా, వాక్య అనుభవం కలిగి ఉండాలి. ఏ అనుభవం అండి, వాక్య అనుభవం. అంటే ప్రతి వారము ఏ వాక్యం మీద చెప్తున్నారో ఆ వాక్యాన్ని ప్రకారంగా మనం ఏం చేయాలంట, నడుచుకోవాలండి. వీని విడిచిపెట్టడం కాదు. ఏ వాక్యం అయితే చెప్పారో ఆ వాక్యం ప్రకారం నేను ఉంటున్నాను లేదు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు పడుకునేటప్పుడు ఈ రోజున వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా, ఈ రోజున దేవునికి ఇష్టమైన జీవితం నేను బ్రతికనా లేదా అని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. చివరిగా ఏ లోతు తెలుసా, ఏదవలసినంత లోతు. అదేంటో తెలుసా, దేవుని చేత అభిషేకించబడి ఉండాలి. ఎవరి చేత అంట, దేవుని చేత. ఇప్పుడు దేవుని చేత అభిషేకించబడాలన్నా, దేవుని యొక్క కార్యక్రమంలో అన్ని విషయాల్లో పాలు పంచుకోవాలన్నా ముందు మారు మనసు కావాలి, ప్రార్థనా జీవితం కావాలి, వాక్యం అనుభవం కావాలి. తర్వాత దేవుడు మనం ఏం చేస్తాడంట, అభిషేకించి దేవుని యొక్క కార్యక్రమంలో మనం ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ కూడా ఎన్ని లోతులు ఉండాలంట, ఒకటి మారు మనసు అనే లోతు గుర్తుపెట్టుకోండి. రెండోదిగా ప్రార్థన లోతు. మూడోదిగా వాక్యము చదివే లోతు. నాలుగోదిగా ఏ లోతు, దేవుని చేత అభిషేకించబడి. ఏమంటే అనేక కార్యక్రమంలో సేవకుడితో ఉంటూ సేవకుడు లేకపోతే అన్ని విషయాల్లో బాధ్యత వహించేది ఏదంట, చివరిది. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం? 4 లోతులు కలిగి ఉన్నావా? లేకపోతే చీలమండలో ఉండిపోతున్నావా? లేకపోతే మోకాళ్ళ లోతున ఆగిపోతున్నావు? నీ జీవితం భక్తి జీవితం కాదు. నువ్వు మారు మనసు పొందేక ముందుకెళ్ళు. ప్రార్థనా జీవితానికి, ప్రార్థనా జీవితం కలిగి ఇంకా ముందుకెళ్ళు. వాక్యంలో స్థిరపడు. అది కూడా అయిపోయాక ఇంకా ముందుకెళ్ళు. దేవుని చేత అభిషేకించబడరు. ఇదే దేవుడు మన నుండి కోరుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయం అడుగు పెట్టాక 4 లోతులో మారు మనసు ఉందో లేదో ఆలోచన చేసుకోండి. రెండోదిగా ప్రార్థన జీవితం లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి. వాక్యం అనుభవం ఉందా లేదా? చివరిగా మన యొక్క జీవితంలో ఏదో వలసినంతలో తనగా దేవుని చేత అభిషేకించబడిన జీవితం మనకుందో లేదో ఆలోచించుకొని దేవుని యొక్క శరీరాత్మలో పాలు పంచుకుందాం. దేవుడి చిన్న వాక్యం దేవుడిచిన కాక ఆమె ఎంతలో వచ్చండి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సూటిగా మాట్లాడుతూ వచ్చిన యెహెజ్కేలు దేవాలయం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. యెహెజ్కేలు పరిశుద్ధమైన జీవితం పట్ల ఆసక్తి